హాయ్ టు ఎవరీవన్, దిస్ ఇస్ బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్ గురించి చాలామంది అప్డేట్ అడుగుతూ ఉన్నారండి. అన్న చాలా రోజులు అవుతుంది, ఎటువంటి వీడియో అప్లోడ్ చేయట్లేదు, ర్యాబిట్ ఫామ్ ఏమన్నా తీసేశారు అన్నట్టుగా చాలామంది అడగడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు లేదండి తీసేయలేదన్నా కూడా నమ్మేటట్లేరు. కాకపోతే ఈ వీడియో ద్వారా వాళ్ళకి అది నమ్మకం కలిగించడానికి అనేసి వీడియో చేస్తున్నాను. మన బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్ ఎప్పటికి తీసేయడం జరగదండి. ఎందుకంటే దాని గురించి మొత్తం తెలిసిన వాళ్ళము ఈ ఫామ్ని నిలదొక్కోలేకుండా ముందుకెళ్ళినట్టు వేరే ఫామ్కి కన్వర్ట్ అయినట్టయితే మనం ఏ ఫామ్లో కూడా సక్సెస్ కాలేమన్నమాట. అందుకు దాదాపు మనం ఎవరు చూసుకున్న ఫామ్కి వచ్చి చూడండి అన్నట్టుగా చెప్తా ఉన్నాం. ఫామ్లో దాదాపు 400 నుంచి 500 బ్రీడర్ల వరకు మనకి ఎప్పుడు ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఫామ్ విజిట్ అయిన తర్వాతనే ఆ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఫామ్ ఎప్పటికి తీసేయను అనమాట. కాకపోతే వీడియోలు పెట్టకపోవడం ఏంటంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అటువంటివి ఉండటం వల్ల ఏంటంటే మనం వీడియో చేయలేము, చేసినా కూడా దానికి సరైన వాయిస్కి ఇట్లా రాకపోవడం ఇట్లా జరుగుతుంది అనేసి ఎందుకు 4 రోజులు ఆగుదాం అన్నట్టుగా ఆగాము. ఇక ఫామ్ అనేది తీసేయమండి. ఇప్పుడు ఫైనల్ వచ్చేసి మన బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్లో 350 నుంచి 450, యావరేజ్గా 500 వరకు మన బ్రీడర్ స్టాక్ ఉందండి. ఎవరికైనా కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలి, దాని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్ను సంప్రదించవచ్చండి. బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్ అడ్రస్ వచ్చేసి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం విలేజ్ అండి. అంటే తెలంగాణ స్టేట్. ఇది చాలామంది ఆంధ్ర దగ్గర కూడా ఖమ్మం ఉందనేసి విన్నాను. మాది ఆంధ్ర ఖమ్మమా తెలంగాణ ఖమ్మం అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ ఖమ్మం. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఫోన్ ద్వారా కాకుండా బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్ని కన్సల్ట్ చేసి ఒకసారి దాని యొక్క ఫామ్ డీటెయిల్స్ కనుక్కోవడానికి మీరు ట్రై చేయాలండి. ఎందుకంటే ఫోన్ ద్వారా అంటే ఏం చెప్తాం, 4 మాటలు 5 మాటలు మాట్లాడతాము. కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరితోనైనా సరే మాట్లాడటానికి కూడా ఇష్టపడతలేమండి. ఎందుకంటే అది పనికిరాని మాటలు కూడా మాట్లాడుతున్నారు. అంటే అన్న ఈ కుందేలు 3 పిల్లలు పెట్టింది కదా, ఆ 3 పిల్లల్ని పక్కకు తీసేసి 3ని మేము ఏరే వాళ్ళకి ఇచ్చి పెంచొచ్చా, ఏదో చిన్న చిన్న వల్గర్గా అంటే దానికి రీజన్ లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అట్లా కాకుండా ఫామ్ ఎలా పెట్టాలి, దాని గురించి ఇన్డెప్త్ వాయిస్ కావాలి, మీకు అది ఎలా చేయాలని తెలుసుకోవాలనుకుంటే ఫామ్కు రండి. గంట సేపు కాకపోతే 2 గంటల సేపు ఉండి నాతో మాట్లాడి నన్ను ఒర్రించి ఏదైనా చేశాను మీరు ఇన్ఫర్మేషన్ లాగొట్టుకోవచ్చండి. ఫోన్ ద్వారా కాకుండా మీరు వచ్చేసి ఫామ్ని విజిట్ చేసి మాట్లాడండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఫోన్ చేయకుండా వస్తున్నారు. మేము ఎక్కడో ఊర్లలో ఉండటం కానీ లేకపోతే మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళినా కూడా కరెక్ట్గా అదే టైంకి వస్తారండి. అదే టైంకి వచ్చేసి అన్న ఫామ్ దగ్గర ఉన్నాం రాండి, ఇట్లా పలానా దూరం నుంచి వచ్చామనేసి మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు వచ్చినందుకు మేము ఏ పని ఉన్నా కానీ అవాయిడ్ చేసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు మరెన్నో ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటంటే మీరు కూడా ఫామ్ని విజిట్ చేయాలి అనుకుంటే ఏ టైంకి వస్తున్నారు ఏంటనేది ముందు రోజు ఫోన్ చేసి అప్డేట్ ఇచ్చి అన్న మాది పలానా దూరం కాబట్టి ఈ టైంలో వస్తాము, ఆ టైంలో మాకు కేటాయించండి అనేది మీరు అడగగలిగితే మేము కంపల్సరీ ఎటువంటి పని ఉన్నా కూడా దాన్ని పక్కకు పెట్టేసి మీకోసం మేము టైంని వెచ్చించే అవకాశం ఉందండి. ఎవరైనా సరే ఫోన్ చేయకుండా రావద్దు, ఫోన్ చేసి మాత్రమే రండి. వచ్చి చూసుకొని బ్రీడర్ క్వాలిటీ చూసుకొని ఒకవేళ మీకు తొందరలో పెట్టే అవకాశం ఉందంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏందనేది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కాబట్టి మీకు కేజెస్ ఎలా ఉంటాయి, కుందేలు ఎలా ఉంటుంది, దానికి అరేంజ్మెంట్ ఏమేమి చేయాలి, మన దగ్గర ఏమున్నాయి ఏమేమి కావాలి అనేది కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చండి. అందుకని ఫోన్ ద్వారా కాకుండా వచ్చి విజిట్ చేయండి ఒకసారి. అది పక్కన పెట్టేస్తే మనకి బ్రీడర్స్ వచ్చేసండి చెప్పే కదా 350 నుంచి 450, యావరేజ్గా 500 వరకు బ్రీడర్స్ ఉన్నాయండి. ఎవరైతే మే నెలలో మీరు కొనాలనుకుంటున్నారో అంటే జూన్ 1 జూన్ స్టార్ట్ కాకతోగా మేలో కొన్న వాళ్ళకి 13,000 రూపాయలు పర్ యూనిట్ ఇస్తామండి. అంటే 10 కుందేళ్ళు, 8 ఆడవి, 2 మగ ఇస్తాము. అది మీరు ఇంత స్టాక్ ఉంది కాబట్టి ఏదైనా సెలెక్ట్ చేసి తీసుకెళ్ళవచ్చు అనమాట. ఎందుకంటే మేము ఇచ్చామనుకోండి అది ఎటువంటిది ఇచ్చారో అనేది మీరు అనుకుంటారు కాబట్టి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఈ కుందేలు కావాలి, ఆ కుందేలు కావాలనేది ఏ కుందేలు కావాలంటే తీసుకెళ్ళవచ్చు అనమాట. ఎందుకంటే చాయిస్ మీది కాబట్టి. అదే జూన్ నుంచి మేము రేటు పెంచుదాం అనుకుంటున్నామండి. అందుకని మేలో ఎవరన్నా బుక్ చేసుకొని తీసుకెళ్ళాలనుకుంటే తక్కువ ప్రైస్, యావరేజ్గా మీకు 1000 రూపీస్ వేరియేషన్ పర్ యూనిట్ పైన వస్తుంది. కాబట్టి మీరు వచ్చి బుక్ చేసుకొని మీ ఫామ్లోకి ఏమేమి అవసరమో అన్నీ అరేంజ్మెంట్ చేసుకొని తీసుకోగలరు. అంతేకాకుండా మన బిఎన్ఆర్ ర్యాబిట్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ అంటే బిఎన్ఆర్ ఫార్మ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ఫ్యూచర్లో ఫామ్కి వచ్చి విజిట్ అయిన తర్వాత మీరు ఫామ్ స్టార్ట్ చేసినా కూడా నా వీడియో ద్వారా నాకు రిటర్న్ కాల్ లేకుండా మీరు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాము. ఒక రకంగా ఏంటంటే వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ అవసరము, సజెషన్ ఎలా ఉండాలనేది ఒక బుక్ కూడా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్న వాళ్ళ దగ్గర ఒక అగ్రిమెంట్ రూపంలో కూడా అగ్రిమెంట్ నోటీస్ అనేది రెడీ చేయడం జరుగుతుందండి. ఎవరైనా కావాలంటే
పర్చేస్ ఎలా ఉంటుంది, ఆ యొక్క అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీరు వచ్చి చూడొచ్చు. కాకపోతే బుక్ ఏంటంటే కొంచెం అది ప్రింటింగ్ కాకుండా చేతితో రాస్తున్నామండి. అది నా అవగాహన బట్టి, నా యొక్క అనుభవాన్ని బట్టి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నా ఛానల్ ఫాలో అవుతూ మా యొక్క ఫామ్ను కూడా మీరు ఫాలో అవ్వాలండి. ఫామ్ ఫాలో అవ్వటం అంటే కొనటం కాదు. ఇక ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళకి ఏంటంటే భరోసా అనమాట. బిఎన్ఆర్ రాబిట్ ఫామ్ అనేది పెట్టాలి అనుకుంటే ఎలా పెట్టాలి అనేది చెప్తాము. ఒకసారి లక్షలు పెట్టుబడి పెట్టమని చెప్పము. ఏదైతే అనుకుంటారో అంత లిమిటెడ్ స్టాక్ పెట్టుకొని వాటి నుంచి ఎలా గ్రో అవ్వాలనేది నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందేనండి. ఒకసారి 10 లక్షలు 20 లక్షలు పెట్టుబడి పెడతాము, మాకు ఎన్ని కుందేలు అయితే అవసరం ఉంటుంది అనేసి అడుగుతున్నారు. అన్ని అవసరం లేదు, ముందు 4-3 యూనిట్లు పెట్టండి. అనుభవం వచ్చిన తర్వాత దాని నుంచి ఎక్స్టెన్షన్ చేసుకుంటా మీ దగ్గర పుట్టిన పిల్లల్ని మీరు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట. ఎప్పటికైనా తొందరపాటు అనేది ఏ ఒక్క పనిలో కూడా పనికిరాదు. అది ముఖ్యంగా ఈ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, షీప్ అండ్ గోట్ కానీ, పిగ్గరీ యూనిట్ కానీ, ర్యాబిట్ ఫామ్ కానీ, మనకి డైరీ ఫామ్స్ కానీ, ఇక రకరకాల కోయిల్ ఫామ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఎవరైతే ఉరుకురికి పనిచేస్తున్నారో వాళ్ళంతా పడిపోయారు కింద. ఎవరైతే నిమ్మలంగా రూపాయి ఇవ్వాలి పెట్టుబడి పెడతామో నెల తర్వాత కాకుండా 2 నెలల తర్వాత కాకుండా 4 నెలలకు వచ్చినా మన పెట్టుబడి మనకి వస్తుంది కదా, అందుకని చిన్నగా వెళ్తాం, తొందరపడొద్దు అనుకున్న వాళ్ళంతా సక్సెస్లో ఉన్నారండి. ఇది ఒకటి మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయాలి. డబ్బులు ఉంటే సరిపోదు కదా, మన దగ్గర 20 లక్షలు 30 లక్షలు ఒక పెట్టుబడి పెడితే పెట్టినంతసేపు పెట్టుకుంటాం పెట్టుబడి, లాస్ట్కి తెంగి చురుకు చూస్తే అప్పులు తప్ప ఏం కనిపించవు అనమాట. అందుకని ఆలోచించి 1-2 సార్లు నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ఏ ఫామ్లోకైనా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.